మనతో ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే యొక్క ఎన్నికలకు సంబంధించి అన్ని విషయాలను కూడా సమగ్రంగా చెప్పగలిగినటువంటి అనుభవం కలిగినటువంటి ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం సార్తో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఏదైతే అరకు పార్లమెంట్ మనం తీసుకుంటే ఆ పార్లమెంట్ స్థానంలో ఉన్న అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకు ప్రధానమైనటువంటి టీడీపీ అలాగే జనసేన పొత్తుకు సంబంధించి కావచ్చు, వైసీపీకి సంబంధించి కావచ్చు, ఏం చెప్పుకోవచ్చు? ఆ తర్వాత అరకు వ్యాలీ, ఈ అరకు వ్యాలీ కూడా ఎస్టీ నియోజకవర్గమే. ప్రస్తుతం చెట్టి ఫల్గుణ దీనికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కూడా 2009లో డీలిమిటేషన్లో వచ్చిన నియోజకవర్గమే. ఇక్కడ 2,20,000 ఓట్లు ఉన్నాయి. ఇది కొద్దిగా ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. ఇక్కడ మంచింగుపుట్టు, పెదబైలు, డుంబ్రిగూడ, అరకు వ్యాలీ, అనంతగిరి, హుకుంపేట ఇవి ఈ నియోజకవర్గంలో ఉన్న మండలాలు. ఇక్కడ కొండదొరలు, వాల్మీకి ఈ రెండు తెగలు ప్రధానంగా ఉంటాయి. 2009లో అంటే ఈ నియోజకవర్గం ఏర్పడ్డాక టీడీపీ గెలిచింది 2009లో. ఆయన పేరు శివేరి సోమ, ఆ ఎమ్మెల్యే పేరు. అయితే మెజారిటీ మాత్రం 402 ఓట్లు మాత్రమే, చాలా తక్కువ మెజారిటీతోటి టీడీపీ 2009లో గెలిచింది. ఇక్కడ ఆ ఎలక్షన్స్లో ప్రజారాజ్యానికి 6.73% ఓట్లు వచ్చాయి. ఇక్కడ 2014లో వైసీపీ క్యాండిడేటు కిడారి సర్వేశ్వరరావు గారు 34,000 ఓట్ల మెజారిటీతోటి గెలిచారు. దీనికి ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ గెలవడానికి ఆ నియోజకవర్గానికి సంబంధించిన కుంభా రవిబాబు వీరు అంతకుముందు టీడీపీలో ఉన్నారు. 2014లో సీటు రాకపోతే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. సుమారు 27,000 ఓట్లు వారికి వచ్చాయి. టీడీపీ ఓట్లు ఆయన చీల్చడం వల్ల 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి కిడారి సర్వేశ్వరరావు కంటెస్ట్ చేసి గెలిచారు. అయితే ఈ కిడారి సర్వేశ్వరరావుని తర్వాత నక్సలైట్లు చంపడం జరిగింది. వారి అబ్బాయి శ్రవణ్కి అక్కడి నుంచి మరలా టీడీపీ తరఫున గెలిచి మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన 2014-19 మధ్యలో ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. 2019 వచ్చేటప్పటికి వైసీపీ అభ్యర్థి చెట్టి ఫల్గుణ 25,441 ఓట్ల మెజారిటీతోటి గెలిచారు. 2019 ఎన్నికలకు ఇక్కడ భారీ మెజారిటీ వస్తానికి కుంభా రవిబాబు సహకారం కూడా ఇక్కడ ఉన్నది. ఈ అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గంలో ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్లోనే ఉన్నారు, కుంభా రవిబాబు గారు. అలాగా ఈ నియోజకవర్గంలో, ఈ అరకు వ్యాలీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన నాయకులు గట్టిగానే ఉన్నారు. అయితే ఇక్కడ చెట్టి ఫల్గుణ బదులు రేగం మత్స్యలింగం వీరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఈ చెట్టి ఫల్గుణ పోటీ చేసే అవకాశం లేదు, రేగం మత్స్యలింగం పోటీ చేసే అవకాశమే ఎక్కువ ఉన్నది. అయితే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా చాలా టఫ్ సీటే ఇది కూడా. కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్ ఉన్నది, సిపిఎంకి చాలా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్నది. ఈ సిపిఎం ఓట్ బ్యాంక్ కనుక కాంగ్రెస్తో కలిసి కంటెస్ట్ కనుక చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్కి చాలా కష్టం గెలవడం ఇక్కడ. అలా కాకపోతే జనసేన టీడీపీ అలయన్స్లో బీజేపీ కూడా కలిస్తే బహుశా కమ్యూనిస్టులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్కి, కమ్యూనిస్టు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇది కాస్త టఫ్గా ఉండే సీటే. రెండు పార్టీలు కూడా ఇక్కడ చాలా కష్టపడి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. బహుశా అందుకనే
చెట్టి ఫల్గుణని వేరే అభ్యర్థితోటి మరి పార్టీ ఏదైనా రిప్లేస్ చేసిందేమో అనుకోవాలి. ఇది ఆఖరి నియోజకవర్గం పాడేరు, ఆఖరి కాదు 6వ నియోజకవర్గం పాడేరు. ఇది ఎస్టీ నియోజకవర్గం. ఇది కూడా ప్రస్తుతం కె భాగ్యలక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కె భాగ్యలక్ష్మి గారే ప్రస్తుతం మొత్తం లోక్సభ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అపాయింట్ కాబడ్డారు. ఈవిడ ప్లేస్లో 2024 ఎన్నికలకి విశ్వేశ్వరరాజు అనే ఆయన్ని పార్టీ నామినేట్ చేయడం జరిగింది. ఈ భాగ్యలక్ష్మి గారు లోక్సభకి పోటీ చేయబోతున్నారు. ఇది 1967లో ఈ నియోజకవర్గం ఫామ్ అయింది, ఈ పాడేరు నియోజకవర్గం. ఇక్కడ కూడా ఓటర్లు బాగానే ఉంటారు, 2,27,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పాడేరు, జీ మాడుగల, చింతపల్లి, గూడెం కొత్త వీధి, కొయ్యూరు ఇవి ఈ నియోజకవర్గంలో ఉన్న మండలాలు. ఇక్కడ భగత, వాల్మీకి, కొండదొరలు ఈ ముగ్గురు ఎస్టీలే. ఈ ఎస్టీలోని వివిధ తెగలు. షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధం లేని వాళ్ళల్లో గౌడ, కాపు ఈ 2 కులాలు ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉంటాయి. సాధారణంగా ఈ గౌడ, కాపు ఈ 2 కులాలు కూడా టీడీపీకి అనుకూలంగా ఉండే ఓట్ బ్యాంక్. 1983లో టీడీపీ వచ్చాక టీడీపీ ఇక్కడ 3 సార్లు గెలిచింది. 1985, 94, 99. కాంగ్రెస్ 1983, 89, 2009. వైసీపీ వచ్చాక 2 ఎన్నికలు కూడా వైసీపీనే గెలిచింది, 2014, 2019. ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ కూడా ఒకసారి గెలిచింది. 2004 ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ గెలిచింది. అంటే టీడీపీ 3 సార్లు, కాంగ్రెస్ 3 సార్లు, వైసీపీ 2 సార్లు, బీఎస్పీ ఒకసారి గెలిచింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పసుపులేటి బాలరాజు ఈయన మంత్రిగా కూడా చేశారు. ఈయన కేవలం 587 ఓట్ల మెజారిటీతో మాత్రమే 2009 ఎన్నికల్లో ఆయన గెలవడం జరిగింది. ఆ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 15% ఓట్లు సంపాదించుకుంది. అంటే ప్రజారాజ్యం పార్టీకి ఎక్కువ ఓట్లు అంటే టీడీపీ ఓట్లు బహుశా చీలి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కాపు కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయి కాబట్టి ప్రజారాజ్యానికి ఆ ఓట్లు పోవడం వల్ల టీడీపీ నష్టం జరిగి కాంగ్రెస్ కేవలం 587 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచింది. 2014లో ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ అలయన్స్ ఉండటం జరిగింది. ఈ అలయన్స్లో వైసీపీకి 26,141 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికల్లో సిపిఐ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తే 20,000 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 17,000 ఓట్లు వచ్చాయి. అంటే ఈ ఉత్తరాంధ్రలో కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్లు బాగానే వచ్చాయి. ముఖ్యంగా ఈ పాడేరు ఎస్టీ నియోజకవర్గంలో 2014లో బీజేపీకి 17,000 ఓట్లు రావడం జరిగింది. అయితే ఈ గిడ్డి ఈశ్వరి 2014లో వైసీపీ తరఫున గెలిచి టీడీపీకి ఫిరాయించిన 23లో ఆవిడ కూడా ఒకరు. ఆవిడ 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున కంటెస్ట్ చేసింది. అయితే ఘోరాతి ఘోరంగా ఆవిడ ఓడిపోవడం జరిగింది. సుమారు 42,000 ఓట్ల మెజారిటీతోటి అక్కడ వైసీపీ అభ్యర్థి కె భాగ్యలక్ష్మి గెలిచారు. ఇప్పుడు ఆవిడే ఆ భాగ్యలక్ష్మి గారే ఇప్పుడు లోక్సభకి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా అపాయింట్ చేయబడ్డారు. అంటే ఇక్కడ 2019లో